సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా నుంచి ఉత్తరాఖండ్ వెళ్తున్న బస్ టాన్స్ నది లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 56 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలు సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినవి. సిమ్లా నుంచి ఉత్తరాఖండ్ వెళ్తున్న బస్సు టాన్స్ నది లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 56 మంది ప్రయాణికులు ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన దృశ్యాలు ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. సిమ్లా నుంచి ఉత్తరాఖండ్ వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్కు చెందిన బస్సు టాన్స్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 56 మంది ప్రయాణం చేస్తున్నట్టు సాక్షులు చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి నదిలోంచి బస్సుని బయటకు లాగి మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీశారు. సహాయక చర్యలు కొనసాగాయి. ప్రయాణికుల వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారో అన్న వివరాలు సేకరిస్తూ ఉన్నారు. సిమ్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం యానిమేషన్ రూపంలో. సిమ్లా నుంచి ఉత్తరాఖండ్ వెళ్తున్న బస్సు టాన్స్ నది లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 56 మంది ప్రయాణం చేస్తున్నట్టు సాక్షులు చెప్తూ ఉన్నారు. బస్సు లోయలో పడిపోయిన అనంతరం స్థానికులు దాన్ని బయటకు తీశారు. ఇరుక్కుపోయిన మృతదేహాలను ప్రాణాలతో ఎవరైనా ఉన్నారా అన్న చెక్ చేసుకున్నారు. అయితే మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఒకరిద్దరు మాత్రమే ప్రాణాల కొన ఊపిరితో ఉన్నారు. వారిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించారు. సహాయక చర్యలు కొనసాగాయి. బస్సు మొత్తం నుజ్జునుజ్జైపోయింది. లోపల మృతదేహాల పరిస్థితి కూడా హృదయ విదారకంగా ఉంది. మొత్తం మృతదేహాలకు కూడా DNA టెస్ట్ జరిపి ఎవరు ఏంటి అన్న వివరాలు సేకరిస్తోంది హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం మొత్తం 56 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో చనిపోయిన వారు 44 మంది. మిగిలిన వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది అన్నది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. సిమ్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన యానిమేషన్ అది. సిమ్లా నుంచి ఉత్తరాఖండ్ వెళ్తోంది హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన బస్సు టాన్స్ నది లోయలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? డ్రైవర్ నిద్రమత్తులో జోగుతూ ఉన్నాడా లేక వెహికల్ ప్రాబ్లమా ఏంటి అన్నది మనకు విచారణ అనంతరం తెలుస్తుంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రయాణం చేస్తున్న వారి వివరాలు సేకరించారు. చనిపోయిన వారి కుటుంబాలకు వివరాలు పంపిస్తూ ఉన్నారు.